హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు నేను మీకు గోరుమిటీలను ఈజీగా, టేస్టీగా, బోల్‌గా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ ఒక పెద్ద బౌల్ తీసుకొని అందులో 1 కేజీ మైదా పిండి, హాఫ్ కేజీ బొంబాయి రవ్వ, ఒక పావు టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని బాగా కలుపుకోండి. నెక్స్ట్ స్టవ్ మీద ఒక 200 గ్రామ్స్ నెయ్యిని బాగా వేడి చేసుకోండి. ఆ బాగా వేడిగా ఉన్న నెయ్యిని ఈ పిండిలో పోసుకొని పిండిని బాగా కలుపుకోండి. దీనివల్లనే మన గోరుమిటీలు క్రిస్పీగా, బోలుగా మంచిగా వస్తాయి. నెక్స్ట్ అదే విధంగా వేడి వేడి నీళ్లు పోసుకొని పిండిని బాగా మెత్తగా పూరి పిండిలాగా కలుపుకోండి. పిండిని ఎంత బాగా పిసుక్కుంటే గోరుమిటీలు అంత సాఫ్ట్‌గా, క్రిస్పీగా, బోలుగా బాగుంటాయి. ఇక్కడ మీరు వేడి నెయ్యిని, వేడి నీళ్ళని అస్సలు స్కిప్ చేయకండి. ఈ రెండే మెయిన్ టిప్స్. గోరుమిటీలు బోలుగా, క్రిస్పీగా, మంచిగా రావటానికి. తర్వాత పిండిని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని వాటిని పొడవుగా ఒత్తుకోండి. తర్వాత నేను చూపించిన విధంగా మురిపీల షేప్ వచ్చేటట్టు చేసుకోండి. ఇవి అందరికీ అంత ఈజీగా రావు, కానీ ట్రై చేయండి. షేప్ పర్ఫెక్ట్‌గా రాకపోయినా మనం పిండి మంచిగా కలుపుకుంటే అవి క్రిస్పీగా, బోలుగా మంచిగా వస్తాయి. వీటి షేప్ కరెక్ట్‌గా రావాలంటే కొంచెం ప్రాక్టీస్ చేయాలి. నెక్స్ట్ ఒక కడాయిలో ఆయిల్ తీసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత వీటన్నింటిని ఆయిల్‌లో వేసుకొని ఫ్రై చేసుకోండి. వీటిని మీడియం ఫ్లేమ్‌లోనే ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్‌లో ఫ్రై చేస్తే అవి లోపల కాలకుండానే పైన ఎర్రగా వచ్చేసి బాగోవు. తర్వాత మెత్తగా అయిపోతాయి 2 డేస్‌కి. అందుకనే మీడియం ఫ్లేమ్‌లోనే ఫ్రై చేసుకుంటే ఒక 1 మంత్ వరకి వాటి టేస్ట్ అలాగే ఉంటుంది. క్రిస్పీగా, బోలుగా మంచిగా ఉంటాయి. మనం వేసిన బొంబాయి రవ్వ చూసారా? ఎంత మంచిగా కనపడుతుందో! దీనివల్లే మన మురిపీలు క్రిస్పీగా వస్తాయి. నెక్స్ట్ బెల్లం పాకం రెడీ చేసుకుందాం. దీనికోసం నేను మరీ ముదురు పాకం తీసుకోలేదు. కొంచెం ముందుగానే స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. ఈ పాకం రెడీ అయ్యిందా లేదా అని చెక్ చేసుకోవడానికి ఒక ప్లేట్‌లో వాటర్ తీసుకొని పాకం దాంట్లో ఏసుకొని చెక్ చేసుకోండి. నెక్స్ట్ మనం రెడీ చేసుకున్న మురిపీలను పాకంలో ఏసుకొని కలుపుకోండి. ఇలా కలుపుకోవటం వలన పాకం మురిపీలకి ఈవెన్‌గా పడుతుంది. అప్పుడే మన మురిపీలు టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు మన బెల్లం మురిపీలు రెడీ. ఎక్కువ మంది పంచదార మురిపీలను కూడా చేసుకుంటారు. పంచదార హెల్త్‌కి మంచిది కాదు కాబట్టి నేను ఇక్కడ పంచదారని స్కిప్ చేశాను. మీకు పంచదార కావాలంటే పంచదారతో పాకం పట్టుకోండి. ఎలా చేసుకున్నా మన మురిపీలు క్రిస్పీగా ఉంటాయి.